హలో గైస్, ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగన్ నటించారు కదా. సో అతను మొత్తం ఈ సినిమాలో 8 నిమిషాలు అయితే ఉన్నారు. ఆ 8 నిమిషాలకి అతనైతే ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే దాని గురించి అయితే ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఒకవేళ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే మీరు థియేటర్లోకి వెళ్తారా వెళ్ళరంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన తీసుకునే పారితోషికం గురించి ఇప్పుడైతే ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో 2022లో విడుదలైన సంచలన విజయం సాధించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఒక అతిథి పాత్రలో అజయ్ దేవగన్ నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో స్వాతంత్రం కోసం పోరాడే వీరుడి పాత్రలో ఆయన అయితే 8 నిమిషాల పాటు కనిపించారు. ఇంత చిన్న నిడుగున్న పాత్ర కోసం అతనైతే 35 కోట్ల వరకు నిర్మాతలు ముక్కుపిండి వసూలు చేశారంట. అంటే నిమిషానికి 4 కోట్ల పైనే. ఇది విన్న నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. నిమిషాల పరంగా చూస్తే దేశంలోనే అత్యంత పారితోషికం తీసుకున్నట్టుగా ఆయన అని లెక్కలు వేస్తున్నారు. అలాగే ఓటీటీ పరంగాను రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్న ఘనత కూడా అజయ్ దేవగన్ సొంతం. 2021లో విడుదలైన రుద్ర అనే సిరీస్లో నటించడానికి ఆయనైతే 125 కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే సినిమా స్థాయిని బట్టి ఆయన తీసుకునే పారితోషికం మారుతుందంట. భారీ బడ్జెట్ సినిమాకి అయితే 40 కోట్లు, తక్కువ స్థాయి బడ్జెట్ సినిమా అయితే 20 కోట్ల వరకు తీసుకుంటారంట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.